అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దబా దువా ఛానల్. ఈరోజు మనం మన జీవితాన్ని మార్చేసే ఒక గొప్ప ఇన్స్పిరేషన్ స్టోరీ తెలుసుకుందాం. సత్యం కోసం అన్ని కోల్పోయిన ఒక మనిషి కథ, కానీ చివరికి సత్యంతోనే అన్ని గెలిచిన ఒక మహానుభావుడి కథ. ఆకాశంలో, స్వర్గలోకంలో దేవతల మధ్య ఒక చర్చ మొదలైంది. ఈ మూడు లోకాలలో ఎవరైనా ఉన్నారా? ఎప్పటికీ అబద్ధం చెప్పని మనిషి, ఏ పరిస్థితుల్లోనూ సత్యం విడవని వాడు. అప్పుడు ఒక దేవుడు ముందుకు వచ్చి చెప్పాడు, ఉన్నాడు దేవేంద్ర, భూలోకంలో ఉన్నాడు ఒక రాజు, అతని పేరే సత్యహరిశ్చంద్రుడు. ఈ మాటలు విన్న వెంటనే ఇంద్రుడి మనస్సులో ఒక చిన్న అహంకారం మొదలైంది. మనిషి అయిన వాడు నాకన్నా గొప్పవాడు, సత్యం విషయంలో కూడా నన్ను మించిన పోయినవాడు. ఆ అహంకారమే ఒక పరీక్షగా మారింది. ఇంద్రుడు కావాలనే సత్యహరిశ్చంద్రుడి జీవితంలో ఒక్కొక్క సమస్యను సృష్టించాడు. రాజ్యం పోయింది, సంపద పోయింది, సుఖం దూరం అయిపోయింది. అయినా సత్యహరిశ్చంద్రుడు ఒక్క మాట కూడా అబద్ధం చెప్పలేదు. పేదరికం వచ్చింది, అవమానం ఎదురైంది, బాధలు వెంటపడ్డాయి, కానీ సత్యం మాత్రం మొదలలేదు. కాలం గడిచింది. ఒకరోజు అత్యంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. తన కన్న కొడుకు చనిపోయిన స్థితిలో చితి దగ్గరకు చేరాల్సి వచ్చింది. కాటి కాపడి వేషంలో తండ్రే తన కుమారుడికి చితికి నిప్పు పెట్టాల్సిన గడియ. ఆ క్షణంలో కూడా ధర్మం ముందు నిలబడ్డాడు. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు మరియు ఇలా అన్నాడు, హరిశ్చంద్ర, నువ్వు సత్యంగా ఉండి ఏం సాధించావు? ఒక్క అబద్ధం చెప్పు, నీ కోల్పోయిన రాజ్యం ఇస్తాను, సంపద ఇస్తాను, నీ భార్యని, నీ కుమారుని తిరిగిస్తాను అని. అది వినగానే సత్యహరిశ్చంద్రుడు నెమ్మదిగా తల ఎత్తి ఎలా అన్నాడు, సత్యం కోల్పోయి జీవించడం కంటే సత్యంతో మరణించడమే మేలు. అబద్ధం చెప్పడానికి అంగీకరించలేను. తన చేతులతోనే తన కుమారుడికి చితికి నిప్పి పెట్టేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు ఆకాశం వెలిగిపోయింది. అందరు దేవుళ్ళు ప్రత్యక్షమయ్యారు. హరిశ్చంద్ర, నువ్వు నిజంగా గొప్పవాడివి, సత్యం కోసం అన్ని త్యాగం చేసిన వాడివి. ఆ క్షణంలో అతను కోల్పోయిన రాజ్యం తిరిగి వచ్చింది, సంపద తిరిగి వచ్చింది, భార్య కుమారుడు మళ్ళీ జీవితంలో నిలబడ్డారు. ఎందుకంటే సత్యం ఎప్పుడు ఓడదు, సత్యాన్ని పట్టుకున్నవాడు చివరికి గెలుస్తాడు. ఈ కథ మనకు చెప్పేది ఒకటే, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ప్రలోభాలు ఎదురైనా ఎప్పటికీ అబద్ధం ఆడకుండా నీతి నిజాయితీతో జీవించడానికి ప్రయత్నించాలి. ఈ కాలంలో సత్యహరిశ్చంద్రుడిలా నిలబడడం కష్టం కావచ్చు, కానీ ప్రయత్నించకపోతే మనమే ఓడిపోతాం. ఇది కథ కాదు, ఇది జీవన సత్యం. సత్యమే జయం, ధర్మమే మార్గం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.